పొరపాటు అయిపోయిందండి. మా ఆవిడ చేసిన తప్పే నేను చేశాను. రేయ్, నువ్వు ఇలా పొరపాటు చేస్తూనే ఉంటావు, నేను ఇలా తిడుతూనే ఉంటాను. అందుకని ఇక ముందు ఇలాంటి పొరపాటు చేయకుండా నీకు ఫైన్ వేస్తున్నాను రా, 10 రూపాయలు, లేకపోతే 20 గుంజి. 10 రూపాయలా? అయ్యో, నా జీతం అంతా ఇంతకు ముందు మీరు వేసిన ఫైన్లకే సరిపోయిందండి. ఏడ్చావు గాని ఆ రాముడు కేసు కోసం ప్లేడర్ గారిని కలుసుకోవద్దు. కలుసుకోవాలంటే ఒక రోజు ముందు పోవద్దు. డెలివరీ పోదాం. మరి లేవు, త్వరగా లేరా? జీతం మాట దేవుడు కానీ ఈ కేసు పుణ్యాన్ని 3 పూట్ల భోజనమైనా దొరుకుతుంది. చంటి రాముడు ఖాతా ఏది? బాబుగారు, జోగు తిరిగిపోయిందండి. మీ దర్జా కొత్త కోట వేసుకోకూడదు. రై, నీ ముఖానికి దర్జా కొడతేసుండ్రా. రై, ఈ కోటు సిరిపోగడానికి ఇదే గుడ్డముఖ లేకపోతే ఇనపరేఖ? అది నా పెళ్లి కుట్టుతున్న కోటరా, అచ్చుతున్న కోటు. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇది వేసుకుంటే రాంబాణంలో జరగవలసిందే మన పని. నా మతి మరి మండ. నిన్ను తీసుకువెళ్తే పిల్లిని సంకపట్టి వెళ్ళిటేరా? ఏ పించు తింటున్నారా? మళ్ళీ నువ్వు మొదలు పెట్టావు. 4 రోజులైనా పడుతున్నావు గారు. ఎందుకు రా 4 రోజులు? అక్కడ బాగా పెసరట్లు ఉప్మా తినాలనా? ఎందుకు 2 రోజులు వచ్చాను. ఏడు అమ్మగారు పిలిచినారా? అలాగేనండి. గోవిందు, బావగారు దిగుతున్నారు. ఇక అయినట్టే. అపశకునం మీద అపశకునం. అది కదరా, ఈయన పెద్ద భోషణంలో ట్రంక్ వద్ద పెట్టుకొస్తున్నాడే. ఈయన 6 మాసాల పాటు బయట ఏంచేటట్టున్నాడే. వాళ్ళకం చూస్తే ఇక్కడ టస్ వేసేటట్టున్నాడు. సత్యవరా దేవుడే. రండి బావగారు, రండి. ఇదేమిటి బావగారు, ఉత్తరం పత్రం లేకుండా పిడుగులా కూడిపడ్డారే? మన ఇంటికి రావడానికి కూడా ఉత్తరం ఏమిటి బావా? మార్కెట్ అండి. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. వదిలి కూడా తీసుకురాపోయినావన్నయ్య. అది కాదు బావగారు, మీరు 4 రోజులు ముందే వచ్చుంటే నాతో పాటు కులాసాగా ఉందరు. ఇప్పుడు తీరా నేను ఊరికి బయలుదేరేటప్పుడు వచ్చారే, మీరు కూడా నాతో సాయం రావాల్సి ఉంటుందేమో అని. అదేమిటి బావా, అమ్మాయి ఉందిగా, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తా. ఆ బెంగేం పెట్టుకోకు బావా. ఈ సంవత్సరం పంటంతా ఫినిష్ చేసి దాగుండిలా ఉన్నాడు. మీకెందుకు, మీరు ఊరుకోండి, నేను చూస్తానుగా. అబ్బే, నాకేం బ్యాంక్ ఉంది బావా, నువ్వు ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. అదిగాక అక్కడ పనులు బట్ర అన్ని మానుకుని ఇక్కడ కూర్చోవడం ఏమంత సమంజసంగా ఉంటుందని ఎరా గోవిందు. అది పాయింట్. అందులో ఈ ఊళ్ళో కలరా మసూచిగాలు ఊరు బాగలేదు. అది మరి మీకు వయసు చేస్తే ఆ సంగతి తెలిసే మందులు మాకులు కూడా తీసుకొచ్చాను. కోతలు కోసాము, కుప్పలు కూడా వేసేసాము. ఇక పనులే ఉన్నాయి. అమ్మాయితో పాటు 4 రోజులు ఉందామని వచ్చేసాను. కాఫీ తాగు బాబు. బండిపాడుగా మమ్మల్ని అడుగుతావేమయ్యా? ఆయన అడుగు. వెళ్ళిపోతున్నారేం బాబు బండిపాడుగా? అదేమిటయ్యా, చెట్టంత బావగారు ఉండగా నేను బాడిగిచ్చి వారిని అవమానపరుస్తా అంటయ్యా? అడుగు. ఏమండి, డబ్బులు ఇచ్చి పంపించండి. రానయ్య. చంద్ర దేవుడా, ఎంత? 10 రూపాయనా? 30 అండి. 30 రౌడీ. నా కరవరా నాయన. అరే రారా, అరే గోవిందు వస్తున్నా. నమస్కారం అండి ప్లేటర్ గారు. నేను కూడా. రండి రండి, మీ కేసు కాగితాలే చూస్తున్నాను. మమ్మల్ని కూర్చోమంటారా నిలబడమంటారా? అయ్యో కూర్చోండి. గోవిందు చూసావా, మనకైతేలే చూస్తున్నారంట. కాగితం కట్ట అప్ప చెబితే సరి, మనం దానికే చూడట్లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు. అందుకనేగా మనం ఎప్పుడు ఏం జరిగినా ఇక్కడికే రావడం. సరే గాని నా ఫీజు మాట? ఫీజుకి ఏముందండి, ఏ ఫీజు తప్పినా వకీల్ ఫీజు డాక్టర్ ఫీజు తప్పుతుందా? అదేమన్నమాట అండి. మేము ఇచ్చుకోకుండా ఉంటామా, మీరు పుచ్చుకోకుండా ఉంటారా? పాతికో పరకో కేసు నెక్కితే. పాతికో పరకో ఏమిటండి, ఇలాంటి కేసులో 400కి తక్కువ పుచ్చుకుంటే మీ మర్యాదకే లోటు. 400? గోవిందా మంచినీళ్ళు. అయ్యా మంచినీళ్ళు అయితే ఉత్తమం. వచ్చేదానికంటే ఇచ్చేది ఎక్కువగా ఉందారా? ఉంటుంది ఉంటుంది, కోర్టు కూడా అంతే 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 అంతే. అయ్యా చూడండి ప్లేటర్ గారు, ఇంత చిన్న కేసుకి అంత పెద్ద ఫీజు ఏంటండి? కేసు సంగతి మీకేం తెలుసండి? తెలీదు. చాలా కష్టం. అయినా నాకు టైం లేదు, 4 కోర్టు తిరగాలి. ఉండండి ఉండండి, తొందరపడుతున్నారు ఏమిటండి? చూడకరా గోవిందు, ఇలా చూడకరా.
చూడండి లీడర్ గారు, ఈ 200 రూపాయలు తీసుకుని ఈ కేసు ఉట్టినే చేసాను అనుకోండి, దాన్ని దయమాత్రం. కేసు ఓడిపోతే మాత్రం నన్ను అడగకూడదు. అమ్మ బాబోయ్, అంత మాట అనకండి. ఆ మాట మళ్ళీ అన్నారంటే టేబుల్ మీద అలా పడిపోతుంది. అయితే వంకాయల బేరం ఏమిటండి? ఏంటండి లావాదేవీ గలవాళ్ళం అంత నిక్కచ్చిగా మాట్లాడితే ఎలాగూ? కాస్త నీతి ధర్మం అది ఉండాలండి. నీతి ధర్మం నాకు నేర్పుతున్నారా? అమ్మ బాబోయ్, 500 ఇస్తే కానీ కేసు ముట్టుకోను. కట్ట తీసుకుపోండి. అదేటండి లీడర్ గారు, ఒక మాట మాట్లాడితే 100 రూపాయల చొప్పున ఎక్కువ మూడేస్తున్నారు. మా ముళ్ళు చూసి అదే మీకు ధర్మం కాదండి, కొంచెం ఆలోచించండి. వెనక ముందు నువ్వన్నా అడగరా. నేను అడిగితే 600 వడ్డిచ్చేటట్టున్నాడు. బాగానే ఉంది లీడర్ గారు. చాలా కష్టంగా ఉందండి, మీకు తెలియదే ఉందండి పరిస్థితి కాలం. చూడండి, ఈ 100 రూపాయలు తీసుకుని లేదనిపించండి, మీకు దండం పెడతాను. నేను అడిగేదానికి మీరు ఇచ్చేదానికి 200 తేడా ఉంటే ఎట్టాగండి? ఎక్కడండి లీడర్ బాబు గారు, 100 కదండి తేడా బాబు గారు. పెనాల్టీతో కూడా 200 కదా. అవధాన్లో వీళ్ళ కట్ట వీళ్ళకి ఇచ్చేసి మిగతా కారులో పెట్టు. ఉండండి లీడర్ గారు, ఊరికే తొందరపడిపోతున్నారు. భలేగా ఉందండి. అబ్బాబ్బా, ఏ మొహం చూసి ఇచ్చాను. చూడండి లీడర్ గారు, ఈ 100 తీసుకుని ఈ కాళ్ళు కావు చేతులు, చేతులు కావు కాళ్ళు అనుకోండి, ఈ ఏర్పాటు చేయండి. ఏదైనా కేసుని ఎగ్గించండి బాబు, పట్టుదల అంతకంటే ఏముంది మీకు తెలియదు. మొత్తం 400 ఇచ్చారన్నమాట. నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. కోర్టుకు రండి. ప్రయత్నం చేస్తానంటారు ఏమిటి? 400 తెచ్చుకుని ఏం లేదులే, అది పెద్ద వకీలందరూ ఎప్పుడు అంతే. పెద్దోడంటావా వకీలు? తెలివైన ఫోన్ కేసు గెలిచినా ఓడినా బల్ల మాత్రం గట్టిగా గుర్తాడు. ఏం గుర్తాడో ఏమో, ముందు నన్ను ఎత్తి మీద కూర్చోడు డబ్బు కోసం. సరే, మన బామ్మర్ది ముండా కూడా వచ్చాడే మన ఇద్దరు. అప్పుడే అనుకున్నాను రా ఏదో కొంప ములుగుద్దని. ఆయన ముఖమే అంతండి. అయ్యా, మరి నా సంగతి కూడా కొంచెం చూస్తానండి బాబు, కేసు నడుస్తుండేమండి, తర్వాత చూస్తాను. ఎక్కడ పోతాం? కేసు నడిచాక మీరు చూసేది ఏమిటండి నా మొహం? సరే కొట్టండి. అదేదో కొంచెం 10 రూపాయలు కొట్టండి. ఎప్పుడు చూసినా నువ్వు ఇమ్మడవు కానీ ఇవ్వద్దని ఎప్పుడన్నారా నువ్వు? తప్పుతుందా? తీసుకో. తీసుకోండి 10 రూపాయలు. ఇదిగో షావుకార్ గారు, ఆ రోజులు వెళ్ళేయండి. ఇప్పుడు గుమాస్తాగిరి అంటే మా ప్లేడర్ గారికి ఇచ్చే దాంట్లో 4వ వంతు ఇవ్వాలన్నమాట. సరే, అది మీరు బండి, నేను దాకా చేసుకొస్తాను. ఏమయ్యా, నువ్వు గుమస్తావు, నేను గుమస్తాను. మా షావుకారి దగ్గర నీకు ఇప్పిస్తాను, మీ షావుకారి దగ్గర నాకు ఇప్పించు. పద. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజం చెప్తాను, నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. వెంకయ్య గారు చెప్తాం. తమరు ఎంతవరకు చదువుకున్నారు? అప్పుడు మా చదువుకునేటప్పుడు ఈ వ్యవస్థ లేదండి, ఉత్తరాలు రాసేదాకా చదువుకున్నాం అంతే. సరే, ఈ ఆస్తి అంతా మీరు గడించిందేనా? చెప్తే ఒప్పుకుంటారా బాబు గారు? అనవసర ప్రసంగం మానేసి అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పాలి. అడగండి బాబు, అడగండి. ఈ ఆస్తి అంతా మీరు గడించిందేనా? చెప్తాం, ఈ ఆస్తి అంతా నేను గడించింది.